హాయ్, నేను మీ ఇందిరా సెబాస్టిన్. వెల్కమ్ మిడ్ స్టూడియోస్. మీకు మా ఊరిని, మా ఊరి రిజర్వాయర్ని, అందమైన ప్రకృతి దృశ్యాలని మరియు మా ఊరి ప్రత్యేకతలు చూపించబోతున్నాను. ఈ వీడియో ద్వారా మీరు మా ఊరిని దగ్గరగా అనుభవిస్తారు. చిన్నప్పటి నుంచి ఈ ఊరిలో పెరిగినందువల్ల ప్రతి మూలలో నాకు జ్ఞాపకాలు దాగి ఉన్నాయి. ఈ ప్రయాణంలో మా ఊరి చరిత్ర, ప్రకృతి అన్నీ చూపించబోతున్నాను. చివరి వరకు చూడండి. Looking on my blunt tattoo, not here. If I stay alone, I will feel it. Looking on my blunt tattoo, not here. If I stay alone, I will feel it. When I go outside, I'm speechless. When nobody's home, I feel great. Looking on my blunt tattoo, not here. If I stay alone, I will feel it. Looking on my blunt tattoo, not here. If I stay alone, I will feel it. ఇదే మా రిజర్వాయర్. చాలా ఏళ్ల క్రితం మా పెద్దలు ఈ నీటిని నిల్వ చేసేందుకు ఎంతో కష్టపడ్డారు. అప్పట్లో యంత్రాలు లేవు, కానీ వారు మట్టిని మోసి రాళ్లు కట్టి పగలు రాత్రి శ్రమించి ఈ చెరువును కట్టారు. ఈ నీరు లేకుండా మా ఊరు రైతులు ఏ పంట పండించలేరు. కేవలం వ్యవసాయం మాత్రమే కాదు, తాగునీటి అవసరాలు కూడా ఈ చెరువుతో నెరవేరుతాయి. పశువులు కూడా దీని మీదే ఆధారపడతాయి. వర్షాకాలంలో ఇది నిండినప్పుడు ఊరు మొత్తం సంతోషంగా ఉంటుంది. వేసవిలో ఇది ఎండిపోకుండా ఉండడమే అందరి కల. When I go outside, I'm speechless. When nobody's home, I feel great. When I go outside, I'm speechless. When nobody's home, I feel great. Looking on my blunt tattoo, not here. If I stay alone, I will feel it. Looking on my blunt tattoo, not here. If I stay alone, I will feel it. When I go outside, I'm speechless.
blunt tattoo, not here. If I stay alone, I will feel it. Looking on my blunt tattoo, not here. If I stay alone, I will feel it. Looking on my blunt tattoo. పక్క గ్రామాలకు కూడా ఈ నీరు చేరుతుంది. మీరు చూస్తున్నట్లుగా ఈ రిజర్వాయర్ చుట్టూ పచ్చని చెట్లు, నీటిలో పడే ఆకాశ ప్రతిబింబం, గాలిలో తాకే చల్లదనం, ఉదయం సూర్యోదయం ఇక్కడ కనిపించడం ఒక అందమైన అనుభవం. సాయంత్రం సూర్యాస్తమం అయితే మరింత మంత్రముగ్ధం చేస్తుంది. పక్షుల కిలకిలలు, నీటిలో ఎగిరే చేపలు, దూరంగా కనిపించే కొండలు చాలా మనసుకు హాయినిస్తాయి. చాలా మంది ఉదయం వాకింగ్ కి ఇక్కడికి వస్తుంటారు. Looking on my blunt tattoo, not here. If I stay alone, I will feel it. Looking on my blunt tattoo, not here. If I stay alone, I will feel it. When I go outside, I'm speechless. When nobody's home, I feel great. Looking on my blunt tattoo, not here. If I stay alone, I will
జాలర్లు ఇక్కడికి చేపలు పట్టడానికి వస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి జీవనాధారం ఇదే. ఇది కేవలం నీటి నిల్వకే కాదు, ఊరి ప్రజలకు ఒక ఆధ్యాత్మిక స్థలం లాంటిది. Looking on my blood tattooed on here. If I stay alone, I will feel better. మా ఊరు రైతులు ఎక్కువగా వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు పండిస్తారు. ఈ రిజర్వాయర్ నీటితోనే ఈ పంటలు పుష్కలంగా పండుతాయి. వర్షం లేకున్నా ఈ చెరువులో నిల్వ చేసిన నీటితో మా రైతులు సాగు చేస్తారు. పచ్చని పొలాలు, పంటల్లో ఊగుతున్న గాలి, ఇదే ఊరి ప్రాణం. రైతుల కష్టాన్ని చూస్తే గౌరవం పెరుగుతుంది. ఉదయం 4 గంటలకే లేచి ఎండలో, వానలో ఎప్పుడూ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ వల్లే మనం తినే అన్నం వస్తుంది. ఇక్కడ కులమత భేదాలుండవు, అందరూ ఐకమత్యంతో ఉంటారు. ఇక్కడ ఏ పండగైనా ఘనంగా జరుపుకుంటారు. ఊరి నుంచి చాలా మంది గొప్పవారు బయటకు వెళ్లారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు, మరికొందరు విదేశాల్లో పనిచేస్తున్నారు. పాతకాలంలో ఇక్కడి పెద్దలు చెట్లు నాటడం, రిజర్వాయర్ నిర్మించడం, గ్రామ అభివృద్ధి, ఇవన్నీ వాళ్ళ కృషి వల్లే నేడు మా ఊరి స్థాయిలో ఉంది. పాత చెరువు గట్టు మీద రాతలతో చెక్కిన పేర్లు ఇప్పటికీ కనిపిస్తాయి. ఊరు ఇంకా అభివృద్ధి చెందాలి, రోడ్లు మెరుగుపరుచుకోవాలి, హెల్త్ సెంటర్ మరింత సౌకర్యవంతంగా ఉండాలి, పాఠశాలలో మంచి సదుపాయాలు రావాలి. ముఖ్యంగా ఈ రిజర్వాయర్ను శుభ్రంగా ఉంచుకోవాలి. భవిష్యత్ తరాలకు ఇదొక అద్భుతమైన వారసత్వం అవుతుంది. ఇక్కడ వర్షాకాలం వస్తే అలుగులు ఏర్పడుతుంటాయి. ఆ అలుగులు చూడటానికి చాలా మంది చాలా దూరం నుంచి వస్తుంటారు, ఈతకు కూడా వెళ్తుంటారు. అది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తుంటాం కదండి. ఇక్కడ చేపలు పట్టడానికి వచ్చిన జాలర్లు చాలా మంది చనిపోయారు. అలానే విద్యార్థులు కూడా ఈతకు వచ్చి చాలా మంది బలయ్యారు. అంతే కదండి, ప్రకృతికి మనం విరుద్ధంగా వెళ్తే అది కూడా మనకి విరుద్ధంగానే వస్తుంది. ప్రకృతిని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అది మనల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటుంది. రిజర్వాయర్ హిస్టరీకి వస్తే ఇది 1930లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ రిజర్వాయర్ను ప్రారంభించారు. చుట్టుప్రక్కల ప్రాంతాలకు తాగునీటిని అందిస్తుంది మరియు వందలాది ఎకరాల భూమి సాగుకు ఉపయోగపడుతుంది. కుడి ఎడమ కాలువను నిర్మించడానికి దాదాపు 7 ఏళ్లు పట్టింది. ఈ రిజర్వాయర్ 1320 అడుగుల పొడవుంది. దీని ద్వారా 6 మండలాలకు తాగునీరు వెళ్తుంది. రిజర్వాయర్ కట్టపై పచ్చిక బయళ్ళు, అందమైన పూల తోటలు, చుట్టూ నీరు, కొండపై నుంచి చూస్తే రమణీయమైన ప్రకృతి దృశ్యాలు ఇక్కడ మైమరింపజేస్తాయి. ఈ సుందర దృశ్యాలను చూస్తూ అందమైన సాయంత్రాలు గడిపేందుకు ఇక్కడ నలుమూల నుంచి చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. సూర్యోదయం లేదా సాయం సంధ్య వేళల్లో ఇక్కడ దృశ్యాలను తిలకించేందుకు 2 కళ్ళు సరిపోవు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా పిల్లల పార్కు నిర్మించి పూల తోటలు అభివృద్ధి చేయడమే కాక ప్రత్యేక టైటింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం 2006లో పర్యాటక శాఖ 70 లక్షలు వెచ్చించింది. ఇక్కడ పలు టీవీ సీరియల్ షూటింగ్ కూడా జరగడం విశేషం. 500 జాలర్ల కుటుంబాలు దీనిపైనే ఆధారపడి నివసిస్తున్నాయి. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడానికి ముందే మత్స్యకారులు చేపలు, రొయ్యల పిల్లలు వేసి ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వేటతో జీవనం సాగిస్తుంటారు.
నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.